June 2nd, లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ హైకోర్ట్ ఎగ్జామ్. ఇంకా మీరు అప్లై చేయకపోతే త్వరగా అప్లై చేయండి. హార్డ్లీ 1 వీకే ఉంది. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ప్రిపరేషన్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి మన అకాడమీ యాప్లో ఎక్స్క్లూజివ్గా హైకోర్టు ప్రిపరేషన్కి ఒక కోర్స్ లాంచ్ చేసాం. జీకే సిలబస్, ఇంగ్లీష్ సిలబస్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా కవర్ అవుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాము అందులో. మీరు ఇంకా చెక్ చేయకపోతే చెక్ చేయండి. నౌ లెట్ us go into the వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన జీకే క్వశ్చన్స్ ఇన్ హైకోర్ట్ ఎగ్జామ్. లెట్ us go into the session. Which of the following town or city is known for its Latmar Holi? సో లాత్మార్ హోలీ అనేది బర్సానా అనే టౌన్కి సంబంధించింది. దీనికి సంబంధించి ఒక స్టోరీ, మంచి పాపులర్ స్టోరీ కూడా ఉంది. శ్రీకృష్ణుడు తన లవర్ రాధాని అండ్ తన ఫ్రెండ్స్ని కూడా టీజ్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ ప్లేస్కి వచ్చి. అండ్ టీజ్ చేసినాక ఆ గర్ల్స్ అంతా కలిసి శ్రీకృష్ణుడిని కర్రబట్టుకుని ఎండబడతారు అనమాట సరదాగా. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ దిస్ లాత్మార్ హోలీ. అక్కడ నుంచే ట్రెడిషన్ వచ్చింది. సో ఇప్పటికీ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అక్కడ లాత్మార్ హోలీ అనేది జరుపుకుంటారు. ఇంట్రెస్టింగ్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ పట్టచిత్ర ఆర్ట్? పట్టచిత్ర అంటే ఇక్కడ 2 words ఉన్నాయి. వన్ ఈజ్ పట్ట, వన్ ఈజ్ చిత్ర. పట్ట అంటే ఒక క్లాత్, చిత్ర అంటే దాని మీద పెయింటింగ్, ఆర్ట్ అనమాట, పెయింటింగ్ వేయడం. ఓకే, సో దట్ ఈస్ రిఫర్డ్ ఇన్ ఒడిషా. పట్టచిత్ర ఆర్ట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ఒడిషా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ద కథక్ ఫామ్? సి, కథక్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే అందులో వన్ అండ్ ఓన్లీ వన్ మాస్టర్ ఉంటారు. అది ఎవరంటే బిర్జూ మహారాజ్. మీరు ఇంకా వేరే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ జస్ట్ సీ ద వర్డ్ కథక్, యూ జస్ట్ గో ఫర్ బిర్జూ మహారాజ్. Which one among the following was popularly known as Punjab Kesari? ఇది మనందరికీ తెలిసిందే. ఇట్స్ ఏ నో బ్రెయినర్. లాలా లజపత్ రాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చెయ్యంది ఎవరు? నాట్ ఏ ప్రెసిడెంట్. ఇందులో చెయ్యంది ఎవరు? సో ఈ ఆప్షన్స్ అందరూ కూడా చేశారు. నీలం సంజీవ్ రెడ్డి ఎప్పుడు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేయలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ద ముస్లిం లీగ్ పార్టీ వాస్ ఫౌండెడ్ ఇన్ 1906? ముస్లిం లీగ్ పార్టీ వాస్ ఫౌండెడ్ ఇన్ ఢాకా. సో బ్రిటిష్ ఇండియాలో ఢాకా కూడా ఒక పార్టీ. బ్రిటిష్ ఇండియాలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా పార్ట్గా ఉండేవి. 1906లో ముస్లిం లీగ్ పార్టీ అనేది ఢాకాలో స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, ద ఫస్ట్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. సో ఫస్ట్ ఎకనామిక్ అడ్వైజర్ ఈజ్ జేజే అంజారియా. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ప్రీవియస్గా హైకోర్టు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. వెన్ వాజ్ ద సుప్రీం కోర్ట్ స్టేడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 3 కాంట్రవర్షియల్ ఫార్మ్ లాస్? సో జనవరి 2021లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. త్రీ కాంట్రవర్షియల్ ఫార్ములాస్ మీద జాన్ 2021లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నెక్స్ట్, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ 2002 ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? ఫ్లాగ్ కోడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఇండియాకి ట్రై కలర్ ఫ్లాగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక కోడ్ అనమాట. అంటే ఫ్లాగ్ని మనకి మీకు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు, దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ప్రైవేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎట్లా చేయాలి దానికి ఒక పార్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ ఆర్ స్టేట్ ఎట్లాగా ఫ్లాగ్ని హాస్ట్ చేయాలి దాని గురించి ఒక పార్ట్ ఇచ్చారు. జనరల్గా ఫ్లాగ్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంకొక పార్ట్ ఇచ్చారు. అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ కోడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో దాని గురించి ఈ క్వశ్చన్. నెక్స్ట్, వెన్ వాజ్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఎస్టాబ్లిష్డ్? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే, సో బిజినెస్లు చేసేటప్పుడు ఒక బిజినెస్ని ఒకళ్ళే చేయాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒకళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత వాళ్ళని చూసి ఇంకొకరు స్టార్ట్ చేయొచ్చు, తర్వాత ఇంకొకరు రావచ్చు. అట్లాగా ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా రూల్స్ ఉంటాయి. ఎవరు అన్ఫెయిర్గా గేమ్ ప్లే చేయడానికి కుదరదు అనమాట. సో దే హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. సో అందుకని ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్. ఇందులో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ March 2009. సో ఇదేం చేస్తుందంటే, ఎవరైనా అన్ఫెయిర్గా ప్లే చేస్తుంటే వాళ్ళకి దీన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసి ఇదిగో వీళ్ళు అన్ఫేర్గా చేస్తున్నారని కేసులు కూడా వేయచ్చు. అండ్ కోర్టు కనుక ప్రాపర్ జడ్జిమెంట్ కనుక ఇస్తే వాళ్ళు ఒకవేళ తప్పుగా చేస్తున్నారు బిజినెస్లో అని ప్రూవ్ అయితే వాళ్ళు పెద్ద ఫైన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలా కేసెస్ అట్లాంటివి జరిగినాయి కూడా, పెద్ద ఫైన్స్ కూడా కట్టున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, కమింగ్ టు ఫిజిక్స్ పార్ట్, వాట్ డస్ ద ప్రెషర్ కుక్కర్ డూ? ప్రెషర్ కుక్కర్ ఏం చేస్తుంది, లేదా ప్రెషర్ కుక్కర్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇట్ ఇంక్రీజెస్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో వాటర్ని వెంటనే బాయిల్ అయిపోకుండా దాని బాయిలింగ్ పాయింట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే జనరల్గా వాటర్ పోస్తే ఏంటంటే అది బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఫుడ్ ఫాస్ట్గా కుక్ అవ్వదు. ప్రెషర్ కుక్కర్లో వాటర్ అనేది 100 degrees దాటినా కూడా బాయిల్ అవ్వదు, అందులోనే ఉంటుంది. సో ఫుడ్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ప్రెషర్ కుక్కర్. ఇట్ ఇంక్రీజెస్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఎక్సెప్ట్ గ్లూకోజ్. రిమైనింగ్ 3 ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్. గ్లూకోజ్ అనేది రాదు. గ్లూకోజ్, సో దీని ప్రొడక్షన్ అనేది వేరు, సో దీని సైకిల్ అనేది వేరు. సో ఆల్ దీస్ 3 ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్సెప్ట్ గ్లూకోజ్. సో దట్స్ వై గ్లూకోజ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్,
Which of the following molecules known as hydrocarbons and found in orange and yellow fruits and vegetables? Orange and yellow fruits and vegetables లో కనిపించే హైడ్రోకార్బన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, సో క్లోరోఫిల్ అనగానే మనకి గ్రీన్ కలర్ లీవ్స్ గుర్తొస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. యాంథోసయానిస్ అంటే దిస్ ఈజ్ ఆల్సో బ్లూ అండ్ పర్పుల్ కలర్డ్ ఫ్రూట్స్లో ఉంటుంది అనమాట. అండ్ మెలనిన్ వచ్చేసరికి మన స్కిన్ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ రావడానికి మెలనిన్ కారణం. ఓకే, సో xanthophyll is that particular hydrocarbon which is responsible for orange and yellow colors in fruits and vegetables. So this is the option. Next, which of the following statement is not correct about sheet metal gauge? Sheet metal gauge కి సంబంధించి 4లో ఏది రాంగ్ అని అంటున్నారు, నాట్ కరెక్ట్. షీట్ మెటల్ గేజ్ ఇండికేట్స్ ద స్టాండర్డ్ థిక్నెస్ ఆఫ్ షీట్ మెటల్ ఫర్ ఎ స్పెసిఫిక్ మెటీరియల్. థిక్నెస్ మెజర్ చేస్తుందని అంటున్నారు. గేజ్ నెంబర్ ఇంక్రీజెస్, గేజ్ నెంబర్ పెరిగితే మెటీరియల్ థిక్నెస్ డిక్రీజెస్, నంబర్ పెడితే థిక్నెస్ తగ్గుతుంది అంటున్నారు. షీట్ మెటల్ థిక్నెస్ గేజ్ ఫర్ స్టీల్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ వెయిట్ ఆఫ్ 41.82 pounds per square foot. Fourth one, gauge is measured by using an instrument called vernier caliper. Okay, so this is the wrong one. Actually, ఈ షీట్ మెటల్ గేజ్ అనేది ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ దట్ మెజరింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద మెటల్స్. ఓకే, సో ఇదే ఇన్స్ట్రుమెంట్ అదే యూజ్ చేస్తారు, వెర్నియర్ క్యాలిపర్స్ కాదు. ఓకే, దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఐ మీన్ దిస్ ఈస్ ద ఆన్సర్, అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫీమేల్ హార్మోన్. సో బాడీలో ఉండే ఫీమేల్ హార్మోన్ ఏంటి, ఈస్ట్రోజన్. సో దిస్ ఈస్ ద ఫీమేల్ హార్మోన్. సో కమింగ్ టు టెస్టోస్టెరాన్, దిస్ ఈస్ ద మేల్ హార్మోన్. ఈస్ట్రోజన్, దీంతో పాటు ప్రొజెస్ట్రాన్ కూడా ఉంటుంది. దిస్ టూ ఆర్ ఫీమేల్ హార్మోన్, దిస్ ఇస్ ద మేల్ హార్మోన్. నెక్స్ట్, ఇన్ ద మంత్ ఆఫ్ October 2021, a vaccine of which parasitic infection is launched by వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 2021లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేనికి సంబంధించి వ్యాక్సిన్ రిలీజ్ చేసింది, మలేరియాకి సంబంధించి 2021లో వ్యాక్సిన్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్, హూ వాజ్ చైల్డ్హుడ్ క్రికెట్ కోచ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్? సచిన్ టెండూల్కర్కి చిన్నప్పటి నుంచి కోచింగ్ ఇస్తుంది ఎవరు, రమాకాంత్ అచ్రేకర్. దీనికి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే ఈ కోచ్ ఎవరైతే ఉన్నారో రమాకాంత్ అచ్రేకర్, సచిన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ అప్పుడు స్టంప్స్ మీద ఒక ₹1 కాయిన్ పెట్టేవాళ్ళు. అప్పట్లో అంటే 1970s 80s టైంలో స్టంప్స్ మీద ఒక ₹1 కాయిన్ పెట్టి సో సచిన్ బ్యాటింగ్ నుంచోబెట్టి మిగతా బౌలర్స్ అందరినీ బౌలింగ్ చేయమనేవాళ్ళు. సో కాంపిటీషన్ ఏంటంటే ఎవరైతే వికెట్ తీస్తారో ఆ ₹1 ఆ బౌలర్ ఎవరైతే వికెట్ తీస్తాడో అతను గెలుచుకుంటాడు. ఒకవేళ రోజు మొత్తంలో ఎవరో ఆ వికెట్ తీయలేకపోతే, సచిన్ అవుట్ చేయలేకపోతే ఆ ₹1 సచిన్కి వస్తుంది అనమాట. సచిన్ ఒక 30 to 40 ₹1 కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నాడు అని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్. నెక్స్ట్, సో ద ఫాలోయింగ్ కంపెనీస్ వాజ్ అమాంగ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ హూ బిడ్ టు అక్వైర్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా అనేది ఫ్లయింగ్ కంపెనీ, ఇండియాలో ఈ ఫ్లైట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసే ఒక కంపెనీ. దాన్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఎవరు బిడ్ చేశారంటే స్పైస్ జెట్. సో స్పైస్ జెట్ బిడెడ్ ఫర్ ఎయిర్ ఇండియా. నెక్స్ట్, సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ చా డాన్స్. సో చా డాన్స్ అనేది ఇట్స్ ఏ ట్రైబల్ ఫోక్ డాన్స్. సో దానికి సంబంధం లేనిది ఏంటి ఇందులో? ఓకే, సో మయూర్భంజ్, పురూలియా, సరైకెలా ఈ 3 కూడా దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ చా డాన్స్. ఓయిలాటం అనేది మాత్రం ఇట్స్ నాట్ రిలేటెడ్ టు చా డాన్స్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు తమిళనాడు. సో తమిళనాడులో ఉండే వన్ ఆఫ్ ద డాన్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడర్స్ అసోసియేటెడ్ విత్ ద రివోల్ట్ ఆఫ్ 1857. ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగల్ రివోల్ట్ ఆఫ్ 1857లో దానికి సంబంధం లేని లీడర్ ఎవరు ఇందులో అని అడుగుతున్నారు. ఓకే, సో రాణి లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్, జనరల్ బక్త్ ఖాన్ ఈ 3 కూడా 1857కి సంబంధించిన వాళ్ళే. అమీర్ చంద్ అనేది ఆ టైం లైన్లో లీడర్ కాదు, ఈయన కూడా ప్రామినెంట్ లీడరే, బట్ హీఈస్ ఇన్ 20th century అంటే 1900 తర్వాత. సో ఆ తర్వాత లీడర్ ఈయన. 1857కి ఈయన సంబంధం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 14 points ఆఫ్ జిన్నాస్ ముస్లిం లీగ్ విచ్ వర్ లేడ్ ఇన్ March 1929. సో March 29లో జిన్నాస్ ముస్లిం లీగ్ దానికి సంబంధం లేని పాయింట్ ఏంటని అడుగుతున్నారు. సో 1/3 Muslim members in the central and state cabinet, no constitutional amendment without the agreement of the states, 1/5 representation of Muslims in the central legislature, full religion freedom for all communities. మీరు అబ్జర్వ్ చేస్తే 1 and 3 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడేమో 1/3 ముస్లిం మెంబర్స్ అని అన్నారు, ఇక్కడ 1/5 రిప్రజెంటేషన్ అన్నారు. సో ఇది రైట్ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది రైట్ అయితే ఇది రాంగ్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే ఈ ఆప్షన్ చూసి ఇక ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు డిసైడ్ చేయొచ్చు. ఆ రెండింటిలో నాకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఆన్సర్ అయితే ఈ 1/5 రిప్రజెంటేషన్ అనేది రాంగ్ అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీకు తెలియకపోయినా 1 or 3లో మీరు ఖచ్చితంగా ఛాన్స్ తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ బీమ్? సో బీమ్, సో మనీ ట్రాన్స్ఫరింగ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ ఇది. సో భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో మనందరికీ తెలిసిందే కదా, ఇది చాలా పాపులర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ? నాట్ కానిదేంటి? కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్, కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమిటీ ఆన్ ప్రైవేట్ అండర్టేకింగ్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్. సో కమిటీ ఆన్ ప్రైవేట్ అండర్టేకింగ్ ఈజ్ నాట్ ఏ కరెంట్ పార్లమెంటరీ స్టాండింగ్. మిగతా 3 దీనికి సంబంధించినవి. సో వెన్ దెర్ ఈస్ నో బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ఆఫ్ టూత్ రెగ్యులర్లీ, డాష్ కాంపౌండ్స్ ఆర్ రిలీజ్డ్ బై బ్యాక్టీరియా కాజింగ్ బ్యాడ్ స్మెల్.
సో బ్రషింగ్ రెగ్యులర్గా చేసుకోకపోతే ఏమవుతుంది, ఏం పేరుకుపోయింది టీత్ మీద అంటే సల్ఫర్ విల్ బి రిలీజ్డ్ బై బ్యాక్టీరియా కాజింగ్ బ్యాడ్ స్మెల్. సో ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో ఇట్రియం, వెనడియం, ఫ్రాన్షియం, టైటానియం. సో ఆఫ్ దీస్ 4, ఫ్రాన్షియం ఈజ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ద క్లాక్ స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్. సో ప్రాసెసర్ అంటే జనరల్గా మన కంప్యూటర్స్ వాటిలో ఫోన్లో కూడా వాడతాం కదా. సో ఆ ప్రాసెసర్ స్పీడ్ అనేది ఎందులో మెజర్ చేస్తాం, గిగా హెడ్స్. దిస్ ఇస్ వెరీ జనరిక్ క్వశ్చన్. నెక్స్ట్, హిస్టారిక్ మూమెంట్ ఇన్ ఉమెన్స్ క్రికెట్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు సెక్యూర్ టెస్ట్ 100 ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్. సో ఉమెన్ క్రికెట్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ స్మృతి మందానాకే ఉన్నాయి. షీ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఉమెన్ క్రికెట్. సో ఇన్ కేస్ మీకు ఒక ఆప్షన్ తెలియకపోతే యూ క్యాన్ టేక్ ఏ రిస్క్ ఆన్ స్మృతి మందాన, ఎందుకంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద టైమ్స్ దెర్ ఇస్ ఛాన్స్ దట్ స్మృతి మందాన విల్ హ్యావ్ దట్. కాబట్టి మీరు 50% డౌట్ఫుల్గా ఉన్నా కూడా ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సో ఓకే గైస్, సో లెట్ us meet in the next video for English and reasoning.